లోక్సభ ఎన్నికలు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు 5 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగగా ఈ రోజు 6వ దశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. ఈ దశలో మొత్తం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. హర్యానా 10, బీహార్ 8, జమ్మూ కాశ్మీర్ 1, జార్ఖండ్ 4, ఢిల్లీ 7, ఉత్తరప్రదేశ్ 14, ఒడిశా 6, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలు 6వ విడత ఎన్నికల పోలింగ్లో ఉన్నాయి. యాభై 58 నియోజకవర్గాల్లో 889 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 5,84,00,000 మంది పురుష ఓటర్లు, 5,29,00,000 మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 11,13,00,000 మంది ఓటర్లు 6వ దశ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నారు. అలాగే ఈ దశలో ఒడిశాలో లోక్సభ ఎన్నికలతో పాటు 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కుతో తమ నాయకుడిని ఎన్నుకునేందుకు 7 గంటల నుంచే పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. ఇక 6వ దశ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ 1,14,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంది. ఆయా పోలింగ్ బూత్ల వద్ద 11,04,000 మంది అధికారులను పంపింది. పోలింగ్ నేపథ్యంలో ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్ సహా అన్ని పోలింగ్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూతపడ్డాయి.